నరిలా నిన్ను ఇంత దూరం ఆయన ఇక్కడికి రమ్మని నిన్ను పిలవలేదు అనే టాక్ నా దగ్గరకు వచ్చింది. నువ్వు వచ్చినావు. ఆయన గురించి నీకేం తెలుసు? ఆయన ఎట్లుంటారో తెలుసా? ఏ టైంలో తెలీదు. అవంతా తెలిసి నేను ఇష్టపడలేదు, వచ్చేసాను. అట్లా గుడ్డిగా నమ్మేస్తావా మనిషిని? తెలుసుకొని రావాలి కదా. ఇప్పుడు ఒక మనిషిని లవ్ చేస్తా అంటున్నావు. ఆ మనిషిని లవ్ చేసేటప్పుడు ఆయన ఏంటి, ఎట్లుంటాడు, ఇప్పుడు ఎందుకు ఇట్లున్నాడు అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని రావాలి కదా. నేను తెలుసుకుంటాను ఇంకా రేపటి నుంచి అలా ఎవరైనా, లేకపోతే తనే చెప్తారు. మీరు తెలుసుకోకుండానే ఓవర్కి వెళ్ళిపోతున్నారు. నీకు ఇచ్చిన టైము ఎన్ని రోజులు ఇచ్చాడు? 2 years. ఇదే 2 years ఫాస్ట్ ఒక అమ్మాయికి ఇచ్చాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ విత్ పార్దు. సో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే, అంటే ఎట్లా చెప్పాలంటే, ఇక్కడ ఒక లవ్ స్టోరీ రన్ అవుతుంది. అది ఏమని నాకు అర్థమవుతలేదు. ఒక అమ్మాయి ఏమో వచ్చింది, ఒకరిని కావాలంటుంది, ఆయన ఏమో ఇష్టం లేదు, నా లవ్వర్ గుర్తొస్తుంది. అసలు ఏం జరుగుతుందో నాకు అసలు ఏమంటే ఏం అర్థమవుతలేదు. కొత్త కొత్త కథలు వీళ్ళేమరా అంటే అసలు మా మనీ బ్రో ఉండడం లేదో కూడా తెలియదు. ఈడ పట్టించుకోవట్లేదు అసలు. అది మామూలుగా మాకు ఇట్లా జరిగితేనే మా మీద రివెంజ్ ప్రాంకులు కొట్టేవాడు. ఈరోజు ఆ మనిషి పట్టించుకోవట్లేదు, ఉంటున్నట్లేదు. నాకు నిన్న మొన్న వాళ్ళ వీడియోస్ చూసా. ఎడిటింగ్ వచ్చేసి అభి చేశాడు అనుకుంటా. అభి బ్రో కూడా అసలు ఫోన్లు చేస్తలేదు, ఏం చేస్తలేదు. సరే, మ్యాటర్కి వచ్చేస్తున్నాడు డైరెక్ట్గా, అంత ల్యాగ్ అవుతుంది మనకి. ఇప్పుడైతే అమ్మాయి ఇక్కడే ఉందని తెలిసింది. షూట్స్కి వచ్చారంట, షూట్స్ ఏదో కొట్టారంట. ఇప్పుడు అమ్మాయి ఇక్కడే ఉందని తెలిసింది. ఒకసారి పిలిచి మాట్లాడతా. నేనైతే అమ్మాయికి ఇంతకు ముందు ఒకరో వచ్చి వెళ్ళిపోయా, నా విధిలోనే వచ్చాను, వెళ్ళిపోయాను. ఇప్పుడైతే అమ్మాయిని పిలిచి మాట్లాడతా, ఏంది మ్యాటర్ ఏంది. హలో హలో, సిరీనేనా? నా పేరు పార్దు. అదే వీడియోస్లో ఉంటా దుర్గాన వాళ్ళతో పాటు. ఒకసారి హాల్లోకి రావా? హాల్లోనే ఉన్నా. ఓకే. సో అమ్మాయిని అయితే పిలిచేసా. అమ్మాయి అయితే వస్తుంది, వచ్చి నాకు మాట్లాడతా, ఏంది మ్యాటర్ అని కనుక్కుంటా, మీకే ఒక క్లారిటీ ఇస్తా. కాల్ చేసావేంటి? హాయ్, నా పేరు పార్దు అంటారు. తెలుసో తెలియదు? తెలుసు, గ్రూప్లో పెట్టారు కదా. అది తెలుసో తెలియదు అని తెలుసుగా. తెలుసు, గ్రూప్లో చూసే ఉంటావు. కాల్ చేస్తాను. ఓకే, నిన్నే కాల్ చేస్తాను. గ్రూప్లో నెంబర్ తీసుకొని మీకు కాల్ చేశాను. ఏంటి చెప్పండి. ఇప్పుడు కాదు కానీ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నీకు తెలియాలి, నీకు తెలియదు. నాకు తెలియదు కాబట్టి నిన్ను అడుగుతున్నా. నాకు తెలిస్తే నేను ఎందుకు అడుగుతా? నేను ఏం లేదు, నేను ప్రవీణ్ని ఇష్టపడుతున్నా కదా, ఆ విషయం అందరికీ తెలుసు కదా. ఓకే, నేను పెద్దగా రావట్లేదుగా, నా ప్రాబ్లమ్స్ వల్ల నేను బయట ఉండిపోతున్నా. సో అందుకనేసి వచ్చా ఈరోజు. ఏంటి కొట్టుకుంటున్నారేంటి, అమ్మాయి ఏంటి లవ్ అంటుంది, ఆయన ఏంటి ఇగ్నోర్ చేస్తుండు, అదే అడుగుదామనేసి వచ్చా. తను వేరే వాళ్ళని లవ్ చేస్తాడంట. అయితే నేను ఇన్స్టాలో చూసి తను సఫర్ అవుతుంటే ఏదో హాయ్ అని పెట్టాను. తను హాయ్ అని మెసేజ్ పెట్టి తన దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. అంటే ఆయన అంటే నీకు ఇష్టమా? తనంటే నాకు క్రష్ అని చెప్పేశాను. క్రషా ఇష్టమా? క్రష్కి లవ్కి డిఫరెన్సెస్ ఉంటాయి. క్రష్తో మొదలైంది, ఇష్టంగా మారింది. మస్తుగా నచ్చేసావే, బ్లాక్ అండ్ వైట్ లోకల్ గాని లోకంలో నా రంగులు పూసావే. క్రష్తో మొదలైంది, ఇష్టంగా మారింది. అసలు నీతో ఒకటి మాట్లాడతా, తప్పుగా కూడా అనుకో వికాస్ అని నేను అనుకో, తప్పు కూడా తీసుకో, పర్లేదు. ఆయన గురించి నీకేం తెలుసు? ఒక చిన్న ఆన్సర్, ఇది నాకు తెలుసు, నేను ఇందుకే వచ్చి లవ్ చేస్తున్నా అని ఒక చిన్న చెప్పు. అంతగా ఏం తెలియదు, కొంచెం గట్టిగా మాట్లాడు. అంతగా ఏం తెలియదు, బట్
తను ఎవరినైనా ఇష్టపడితే ట్రూగా ఇష్టపడతానన్న విషయం నాకు తెలుసు. సో నాకు కూడా ట్రూగా ఇష్టపడే తనం నచ్చి నాకు కూడా ట్రూగా లవ్ చేస్తాడేమో అనేసినే వచ్చా. ట్రూగా లవ్ చేస్తాడని ఇంత దూరం వచ్చావు. యా, ఆయన పాస్ట్ ఏంటి, ఆయన ఎట్లుండేటోడు నాకు తెలియదు. తెలుసుకొని రావాలి కదా. ఇప్పుడు ఒక మనిషిని లవ్ చేస్తా అంటున్నావు, యా, ఆ మనిషిని లవ్ చేసేటప్పుడు ఆయన ఏంటి, ఎట్లుంటాడు, ఇప్పుడు ఎందుకు ఇట్లున్నాడు అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని రావాలి కదా. సో ఇక్కడికి వచ్చావు, ఇక్కడన్నా ఎవరినైనా అడిగి కనుక్కోవాలి, ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడు అడిగితే బాగుండదు కదా. సో అందుకనేసి నేను డైరెక్ట్గా తనతోనే మాట్లాడాను. ఇంకా తనతోనే ఇంకా ఆయన గురించి అసలు నీకు ఏం తెలుసు అమ్మా, నువ్వు ఎట్లా లవ్ చేస్తావు ఆయన, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అన్నీ తెలిస్తేనే లవ్ చేయాలో చెప్పు బ్రో. తెలియకుండా లవ్ చేస్తే దెబ్బ పడిపోతుంది అంటున్నా, నువ్వు ఫీల్ అవుతావు అంటున్నా. అట్లా ఫీల్ కాకూడదనే వచ్చాను నేను ఈరోజు. ఏంటంటే నాకు రావాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్తుంది నాకు అర్థం కావట్లేదు. ఆయన గురించి నీకేం తెలుసు, ఆయన ఎట్లుంటారో తెలుసా ఏ టైంలో? తెలీదు. అవంతా తెలిసి నేను ఇష్టపడలేదు, వచ్చేసాను. అట్లా గుడ్డిగా నమ్మేస్తావా మనిషిని? అట్లా ఎట్లా నమ్మేస్తావు నువ్వు? ఇప్పుడు చదువుకున్నావుగా నువ్వు? యా, చదువుకున్నాను. చదువుకున్నామేగా, మళ్ళీ కామన్ సెన్స్ ఏడా పోతుంది? ఒక్కరిని లవ్ చేస్తా అనేసి అంటే ఎవరు లవ్ చేస్తావు అని గుడ్డిగా నమ్మేసి వచ్చేస్తావు ఎక్కడి ఇంకానో. ప్రతి ఒక్క అమ్మాయిలు ఇట్లే చేస్తున్నారు. కాదు బ్రో, ఒక అబ్బాయిని నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడతావు, తన గురించి అన్ని తెలుసుకుని ఇష్టపడతావు. తెలుసుకొని చూడంగానే ఆ ఫీల్ కలుగుతుంది. మళ్ళీ తెలుసుకుంటా కదా, 1 or 2 days లో మళ్ళీ తెలుసుకుంటా ఉంది కదా. నేను తెలుసుకుంటాను ఇంకా రేపటి నుంచి అలా ఎవరైనా, లేకపోతే తనే చెప్తాను. మీరు తెలుసుకోకుండానే ఓవర్కి వెళ్ళిపోతున్నారు. బ్రో అంతే ఇంకా. సరే నీకు ఇష్టమే ఉండని, ఆయన నువ్వు అనుకున్నంత మంచోడైతే కాదు. ఆయన లైఫ్ స్టైల్ నాకు తెలుసు. నేను అబ్బా అంటే ఒక 6 months ఇంకా చూస్తున్నా ఆయనని. ఓకే, ఆయన లవ్ ఏంటి, ఆయన బ్రేకప్ ఏంటి, ఆల్మోస్ట్ మొత్తం తెలుసు. మొత్తం నాతో తిరుగుతాడు, మచ్చా మచ్చా అనుకుంటా తిరుగుతాడు కానీ నాకు తెలుసు కాబట్టి నీకు వచ్చి ఈరోజు చెప్తున్నా. బయట ఎట్లుంటాడో లోపల ఎట్లుంటాడో నీకు తెలియదు. నీకు ఎందుకమ్మా ఆయనతో లవ్? ఇదంతా నువ్వు ఎందుకు చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. అంటే తనని నాకైనా విడగొట్టడానికి ప్లాన్ చేస్తున్నావా? నువ్వు ఎలా చెప్తావు? తన మంచోడు కదా, నువ్వు ఎలా చెప్తావు బ్రో? తెలుసు కాబట్టి చెప్తున్నా. ఒక్క నిమిషం చెప్తావా? ఒక్క నిమిషం చెప్పేది నేను ఇష్టపడుతున్నాను, చెప్పకండి బ్రో. నువ్వు ఇష్టపడు పర్లేదు, మరి నీకు ఒక్కటి చెప్తా అది చెప్పినాక నువ్వు ఇష్టపడు నువ్వు ఏం చేసుకుంటావు అంటే చేసుకో, నీ ఇష్టం. చెప్పు. ఎడబోయండి ఇప్పుడు ఆయన? షూట్స్ ఉందని పిలిచినావుగా? యా, బయట ఉన్నాను. అదే లైఫ్ స్టైల్, పట్టించుకోవడం మనుషుల్ని. అంటే బయట వెళ్ళాడంటే ఏదో పని మీద వెళ్ళొచ్చు కదా. నువ్వు అలా ఎలా అంటావు చెప్పు? దానికోసమేనా నువ్వు ఇలా చెప్పడం కోసం? చెప్పడానికే పిలిచా, ఆయన గురించి చెప్పడానికి పిలిచా. మీరు ఎంతైనా అనండి బ్రో, తనంటే నాకు ఇష్టం, తన్నే నేను ఇష్టపడతాను, ఏదైనా కానీ. నువ్వు ఇష్టపడు, కావాలంటే నన్ను హెల్ప్ అడుగు, ఆయనను కొట్టైనా ఒప్పిస్తా నేను. ఓకే, ఆయనను కొట్టనో ఒప్పిస్తా. మరి ఇవన్నీ అట్లాంటి వాడనే వచ్చి చెప్తున్నా అంటే అర్థం చేసుకో అమ్మా, నాకేం అవసరం చెప్పాలనేసి. ఇంత నా అవసరం ఉందా? వచ్చి చెప్తున్నా అర్థం చేసుకుంటావని. నీకు ఇంకా అర్థం కాకపోతే బ్రెయిన్ బంద్ చేయట్లే, మెచ్యూర్ పర్సనేగా నువ్వు, అర్థం అవ్వట్లే నీకు? ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నా. నేను తిట్టట్లేదు, నేను ఏం చేయట్లేదు, చెప్తున్నా అంతే. ఇంకోటి చెప్తా నువ్వు, ఆ పర్సన్ నిన్ను అసలు లవ్ చేయడు. లవ్ చేస్తాను ఏ థింగ్ అంటే ఏ మైండ్ సెట్తో వచ్చినావు? లవ్ చేయండి, నాకు మెసేజ్ ఎలా చెప్తాడు, మెసేజ్ ఎలా పెడతాడు చెప్పు? నన్ను ఇంత దూరం ఎందుకు పిలుస్తాడు? మాట్లాడతాను అందుకే కదా నేను ఇంత దూరం ఆయన చెప్పి నన్ను ఎందుకు ఇలా హర్ట్ చేస్తున్నారు, ఎందుకు ఏడిపిస్తున్నారు ఇలా? నిన్ను ఇంత దూరం ఆయన ఇక్కడికి రమ్మని నిన్ను పిలవలేదు అనే టాక్ నా దగ్గరకు వచ్చింది. నువ్వు వచ్చినావు. లేదు, నాతో చాట్స్ చేశాడు. నేను ఒక్కసారి మెసేజ్ పెట్టంగానే మెసేజ్ పెట్టారు, కలవచ్చా అంటే కలుద్దాం రా అని చెప్పాడు. ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేస్తా వచ్చినాక. ఓకే, చెక్ చేయండి. ఓపెన్ చేస్తా,
నేను నిన్ని తప్పుగా అనట్లేదు. రోజుకో 10 మంది అమ్మాయిలు మెసేజ్ పెడతాడు, కలుద్దాం రా అంటది, కలిసాక పోతాడాడు. తెలుసా? నీ లైఫ్ నువ్వు ఎందుకు స్పాయిల్ చేసుకుంటున్నావు? ఆ మనిషి నేను లవ్ చేయడు. ఈ విషయం ఇంతకుముందు ఒకసారి నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నా వాళ్ళ లవర్ విషయంలో. ఈయన ఇక్కడ ఇంకా నాకు బ్రేకప్ అయింది అనే చెప్తుంటాడు. లేదు, నాకు టైం ఇచ్చాడు, చేస్తా అని చెప్పాడు. నీకు ఇచ్చిన టైము ఎన్ని రోజులు ఇచ్చాడు? 2 years. ఇదే 2 years లాస్ట్ ఒక అమ్మాయికి ఇచ్చాడు. తెలుసా? లేదు, మీరు ఏదో విడగొట్టడానికి ఇలాంటి చెప్తున్నారు. ప్లీజ్. సరే నీ ఇష్టమమ్మా, నేను చెప్పేసిన. లేదు, తనంటే నాకు ఇష్టం అండి. ప్లీజ్ మీరు ఇవన్నీ చెప్పకండి నాకు. అసలు దానికోసమే నాకు కాల్ చేసి నమ్మకపోతే నేను ఏం చేయాలంటున్నా. లేదు, మీరు గ్రూప్ లో నుంచి నెంబర్ తీసుకుని ఆ విషయం చెప్పడానికినా? అంటే విడగొట్టాలని ఏమైనా లేకపోతే నా మీద ఏమైనా ఫీల్ ఉందా మీకు? ఏమైనా ఉంటే చెప్పండి. నేను ఒక్కసారి సెకండ్ ఇవ్వవా? ఒకసారి పర్లేదు ఇవ్వు, నేను తప్పుగా అనుకోను. ఇగో నీ మీద నాకు ఎట్లాంటి ఫీలింగ్ లేదు. నేను ఒక ఫ్రెండ్గా థాట్ చేసుకొని ఇక్కడికి పిలిచా. అర్థమవుతుందా? నేను ఫీలింగ్స్ పెంచుకునేంత పెద్దోడిని కాదు. నాకు లవర్ ఉంది, బ్రేకప్ అయింది, అన్నీ అయింది. ఇప్పుడు ఆ మ్యాటర్ పక్కన పెడితే ఫీల్ అవుతావు. ఇప్పుడు కాక ఇప్పుడే ఇంత ఫీల్ అవుతున్నావు నేను చిన్న మాటలు నీకు చెప్తుంటేనే. రేపటి రోజు నిజం తెలిస్తే నీ పరిస్థితి ఏంది చెప్పు? నీ పరిస్థితి ఏంది నీకు అర్థమవుతుందా? ఈరోజు నేను చిన్న మాట చెప్పంగానే నీకు కోపం వస్తుంది, ప్లస్ ఏడుపు వస్తుంది, బాధపడుతున్నావు. రేపు నిజం తెలిస్తే చచ్చిపోతాను. అందుకే వచ్చా. లేదు, తను లేకుంటే నేను చచ్చిపోతాను. ప్రేమకు అర్థం లేదంటే నిన్ను మీరు ఇంతగానం చెప్తున్నారు కదా, సరే ఆలోచిస్తాను. మేబీ నా మంచి కొరకే చెప్తున్నారేమో. నీ మంచి కొరకు చెప్తున్నా కాబట్టి ఇంత దూరం వచ్చామా, నాకేం లేదమ్మా. బ్రో, నేను ఆలోచించి నేను చెప్తాను. తన గురించి ఏదో నేను కూడా తెలుసుకుంటాను. థ్యాంక్స్ పిలిచి చెప్పినందుకు.